డివిఎస్ గారు, వాస్తవానికి మే 10వ తారీఖు 2026 ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారు రావడం, ఏదైతే బీజేపీ బహిరంగ సభకి వస్తున్నటువంటి ఒక తరుణంలో అటు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి దాదాపు గంటల వ్యవధిలో చర్చ జరగడం, బయటికి రావడం. ఆ రోజు నుంచి తెలంగాణలో ఖచ్చితంగా కూటమి ఏర్పడబోతుంది అని చెప్పేసి ఒక వార్తలు స్ప్రెడ్ అవ్వడం, చర్చలు జరగడం. ఈరోజు చూస్తే కొంతమంది మేధావులను అడ్డం పెట్టుకొని మేధావు ముసుగులో తెలంగాణ అనేటువంటి ఒక ప్రాంతీయ భావాన్ని రెచ్చగొడుతున్నటువంటి తరుణం మనం చూస్తున్నాం. ఇప్పుడు కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటిని ఎలా చూడాలంటారు? తెలంగాణలో మోడీ భూకంపం సృష్టిస్తున్నాడా? అంటే 20 రోజులుగా ఈ వైబ్రేషన్స్ ఇది. ఇప్పుడు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ని పరామర్శించడం, మరి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం, ఆ తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్ళడం, ఆయనతో రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి మాట్లాడటం, దరిమిలా పరిణామాలన్నీ కూడా ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో కనుక పెడితే ఫస్ట్ ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆయన ఏదో అమిత్ షా, మరి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ అరెస్ట్ చేయమన్నారు అని అడిగారని, తనకేదో పెద్ద రిలయబుల్ సోర్స్ ఏదో తనకి చెప్పిందని. ప్రొఫెసర్ వివాదం ఎలా అయితే ఒక వారం రోజులు 10 రోజులు మనం చూసాం. ఆ తర్వాత ఆయన ఏంటి, మనోహర్ చెప్పాడు నేను ఉపసంహరించుకుంటున్నా అన్నాడు. మళ్ళా ఏమన్నాడు, యుద్ధం మీరు ప్రారంభించారు నేను ముగిస్తానంటాడు. ఇక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టారు, జర్నలిస్టు సంఘాలని ఉసిగొల్పారు. అంటే ఏది, అటు తెలుగుదేశం మీదకి, లోకేష్ మీదకి, లేకపోతే ఇటు జనసేన మీదకి, పవన్ కళ్యాణ్ మీదకి. అంటే టార్గెట్ లోకేష్, టార్గెట్ పవన్ కళ్యాణ్గా మనం చూస్తున్నాం ఈ పరిణామాలన్నీ. ఎందుకంటే టార్గెట్ మోడీ సీన్ లేదు కదా. అంటే బీజేపీని ఎటు టార్గెట్ చేయలేక ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, అసలు ఏదో కోడి చెరువు అని ఒకదాన్ని పట్టుకొచ్చారు. అక్కడేదో ఆయన ఫామ్ హౌస్ పవన్ కళ్యాణ్, అదే అసలు చిలవలు పలవలుగా. ఇప్పుడు 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేవుగా. ఇప్పుడు అది కొన్నది ఎప్పుడో 2014లోనే ఇప్పుడు కొన్నట్టున్నారు. ఆ తర్వాత నువ్వు 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు కనపడిన కోడి చెరువు ఇప్పుడు కనపడిందా? అప్పుడు మూసిపోయిన కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయా? చివరికి ఎంత స్థాయికి దిగజారంటే వీళ్ళు హైడ్రా రంగనాథ్ కులము, పవన్ కళ్యాణ్ కులము ఒకటే అనడం, రంగనాథ్కి ఎక్కడో ఆయన టికెట్ ఇస్తే ఏంటి మాటలు. అంటే వీళ్ళు ఒక భయం కనపడతాను. ఇప్పుడు కవిత, ఇప్పుడు ఆమె అసలు అప్పుడు చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తానంటది, ఏది ప్రొఫెసర్ నాగేశ్వర వివాదం విషయంలో. ఇప్పుడు మనం చూసాం ఏంటి, ఇది మీ సామ్రాజ్యం కాదు. లోకేష్ ముందు పవన్ కళ్యాణ్ మీ సెక్రటేరియట్లో నీళ్ళు వస్తున్నాయి చూసుకోండి. కాళేశ్వరం నీళ్ళ ఏపీ సెక్రటేరియట్లోకి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా అని అడుగుతున్నా. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు మనం చూసాం ఏం జరిగింది ఏంటి. చివరికి కేసీఆర్ కూడా విచారణకు వెళ్ళడము, సరే ఏదో అది నడుస్తుంది. ఒకవైపు ఏమో అక్కడ ఫార్ములా ఈ కార్ రేస్, కేటీఆర్ లిక్కర్ కేసు, కవిత, లేకపోతే ఈ విద్యుత్ కొనుగోళ్లను, లేకపోతే కాళేశ్వరం అనో, కేసీఆర్, హరీష్ రావు. అసలు హరీష్ రావు, సంతోష్ రావుని నువ్వేగా అసలు రోడ్డు మీదకి ఇడిచింది కవిత. టార్గెట్ హరీష్ రావు, టార్గెట్ సంతోష్ రావు. అసలు ఏ రకంగా జరిగింది అసలు? ఎందుకు అసలు కేసీఆర్నే నువ్వు టార్గెట్ చేసావు? 10 ఏళ్ల మీ నాన్న పరిపాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలన్నీ నువ్వే బయట పెట్టావు. అంటే రాష్ట్రంలోనే ఏం బీకలేదు, ఇక దేశంలో ఏం బీకుతావు అని చెప్పేసి అని కూడా ఆ మాట అంత దురుసైన వ్యాఖ్యలు కూడా ఆవిడ చేశారు. ఇది మీ సామ్రాజ్యం కాదంటే మరి మీ సామ్రాజ్యమా? ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏంటి, ఆయన ఏదో ఒక నవనిర్మాణ సంకల్ప సభ అనేదో పెడుతున్నట్టున్నాడు. ఇప్పుడు తను ఇక్కడ ఆయన పార్టీ ఉంది, గతంలో కూడా అక్కడ కంటెస్ట్ చేశాడు, అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పాల్గొన్నాడు. బీజేపీ ఆయన కలిసి కంటెస్ట్ చేశారు. వాళ్ళ రాజకీయం వాళ్ళది ఉంటుంది, వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. మీరెందుకు భయపడుతున్నారు? తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక ఈ టర్న్ బీజేపీదేనా? అంటే తెలంగాణ తెచ్చింది మరి అది అటు టీఆర్ఎస్ కేసీఆర్ అనుకుంటే, ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి
ఇచ్చేలా చేసింది బీజేపీ కాబట్టి అప్పుడు అనుకున్నారు ఏంటి సోనియా అనేదో అమ్మనో లేకపోతే సుష్మా స్వరాజ్ అనేదో చిన్నమ్మనో రకరకాలుగా మనం చూసాం. ఇప్పుడు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఇక తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలు వాళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చారు, వీళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు, మరి మాకు ఎన్నేళ్ళు ఇస్తారు, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలిగా అంటూ బీజేపీ అపీల్ ఎక్కడ తెలంగాణ ప్రజల్లోకి బలంగా వెళ్తుందో అనే ఉద్దేశంతో భయపడిపోయి బేజారెత్తిపోయి బీజేపీని నేరుగా ఎదుర్కోలేక మోడీని ఏం అనలేక ఇప్పుడు మోడీకి 2 కళ్ళుగా వీళ్ళు నిలబడ్డారు కాబట్టి అటు చంద్రబాబు ఇటు లోకేష్ అంటే ఈ కళ్ళు పడుద్దామనా. అసలు ఆయన ఏం పెడతాడు రేపు పొద్దున సభ, ఆయన ఏమి నవనిర్మాణం గురించి మాట్లాడతాడు, వాటి గురించి వదిలేసి ఏదో మేము ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకం కాదు, రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు, నువ్వేం అమ్ముకుంటా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సమాధానం అదే కదా. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ కవిత ఇవాళ మనం చూసాం బీఆర్ఎస్లోనే ఒక కుంపటి, కేసీఆర్ని వాళ్ళు టార్గెట్ చేస్తుంది కూతురే కదా. కల్వకుంట్ల కుటుంబంలో ఇవాళ కవిత రేపిన ముసలం ఇప్పటికీ అది చల్లారలేదు. ఇక అదేమవుద్దో మనం చూడం. ఆ రోజు మరి నందవంశం అయినట్టు ఇది కూడా అవుతుందా? రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఏమన్నా ఉంటే మీరు తేల్చుకోండి. ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డికి కవితకి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలను గతంలో మనం చూసాం. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేశారు. రేవంత్ ఏజెంట్ అని, ఆమె పార్టీ పెట్టడం వెనక కూడా రేవంత్ ఉన్నాడని. ఆయన ఏదో విగ్రహాన్ని ఆవిష్కరించాడు ఎన్టీఆర్, తనేదో తన స్పీచ్ తనిచ్చాడు. ఏమని? ఇందిరాగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ ఇలా ముగ్గురే మాకు స్ఫూర్తి అంటూ మా ప్రభుత్వం ఈ ముగ్గురి పాలన అని చెప్పాడు. వివరంగా ఇచ్చుకున్నాడు. ఏది ఇందిరాగాంధీ ఏం చేసింది, అంబేద్కర్ ఏం చేశాడు, ఎన్టీఆర్ ఏం చేశాడు. ఇప్పుడు అంత మాత్రాన తనేంటి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ద్వారా రేవంత్ రెడ్డి తన యొక్క భావం, తన ఆదర్శం, సిద్ధాంతాలు, తన ప్రభుత్వ విధానాలు చెప్పుకున్నాడు. అది రాజకీయ లాభాల కోసమే అయి ఉండొచ్చు, అది వేరే విషయం. ఏది తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఇవాళ రేవంత్ రెడ్డికి షిఫ్ట్ అయినటువంటి దీంట్లో ఇటు ఎన్టీఆర్ అభిమానులు కానీ అది కాంక్రీట్ చేసుకోవడానికి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాడేమో. అంత మాత్రాన నువ్వు ఇప్పుడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తానంటే అంటే ఇప్పుడు మీ అన్న ఆవిష్కరించిన విగ్రహం ముందు అది ధ్వంసం చేయపో. ఎవరు? కేటీఆర్ ఆవిష్కరించలేదా ఎన్టీఆర్ విగ్రహాన్ని? ఖమ్మంలో కేటీఆర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు నేను వచ్చి ధ్వంసం చేస్తాను ఎందుకనలా ఈమె అంటే ఏంటి? మరి కేటీఆర్ పెడితే విగ్రహం నచ్చిందా? రేవంత్ పెడితే నచ్చట్లేదా? తన అన్న మాటలు అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు కవిత ఉద్దేశం ఏంటి? ఆమె దీన్ని అడ్డం పెట్టుకుని ఆమె ఏం లాభం పొందాలనుకుంటుంది? అంటే ఇప్పుడు మీ నాన్న చేసిన తప్పే నువ్వు కూడా చేస్తున్నావా? మీ అన్న చేసిన తప్పు. తెలుగుదేశంతో అనవసరంగా మీరు ఏది కయ్యం కయ్యానికి కాలు దూవి తెలుగుదేశం ఓట్ బ్యాంక్ మీరు ఎలా కోల్పోయారు? ఖమ్మంలో ఎంత దెబ్బతిన్నారు? గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మీరేగా అసలు ఇప్పుడు మీ నాన్న ఆ రోజు ఏం చేశాడు? మొత్తం ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్లో లాక్కున్నాడు, మంత్రి పదవులు ఇచ్చాడు. అసలు తెలుగుదేశం బతుకుంటే ఇక నా పార్టీ బతకదన్న భయంతో పాపం ఆయన చస్తూ బతుకుతూ ఏదో నడుపుకుంటూ వచ్చాడు ఇన్నాళ్ళు. ఇప్పుడు మళ్ళా మీరు కూడా తెలుగుదేశం ఓట్ బ్యాంకును దూరం చేసుకోవటమేగా. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేస్తానంటే పోటీపడి నువ్వు కూడా ఒకటి ఆవిష్కరించు. ఇప్పుడు నీదేంటి? అదేదో ఉంది కదా, ఏం పార్టీ అది? టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. ఓహో, అన్న ఖమ్మంలో ఆవిష్కరించాడు ఎన్టీఆర్ విగ్రహాన్ని. ఈ అన్న ఎవరు? రేవంత్ అన్న ఇక్కడ మరి జూబ్లీ హిల్స్లో ఆవిష్కరించాడు. నేను కూడా నా నిజామాబాద్లో మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా, మీరేనా తక్కువ తింది, నేను ఎన్టీఆర్ ఓట్ బ్యాంక్ ఎత్తుకుపోతా అని నువ్వు కూడా నిజామాబాద్లో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అది కదా రాజకీయం. ఇది 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 ఆ రాజకీయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.